పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఉగ్రవాదులను తయారు చేసే పాకిస్తాన్తో వ్యాపార, క్రీడా సంబంధాలకు ముగింపు పలకాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. దీంతో భారత్ పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో భాగంగా ఇటీవల ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్తాన్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. లీగ్ దశలో ఓసారి, సెమీఫైనల్లో మరోసారి ఇదే రిపీట్ చేసింది. తాను పాక్తో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోనని శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్ లాంటి మాజీ ప్లేయర్లు తేల్చి చెప్పారు. ఇక ఆసియా కప్ 2025లో పాకిస్తాన్తో మ్యాచ్ను సైతం బాయ్కాట్ చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. కానీ బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వ సూచనలు పాటిస్తామని ముందు నుంచే చెబుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. ద్వైపాక్షిక సిరీస్లో ఆడేందుకు అనుమతి లేదని, కానీ ఐసీసీ ఈవెంట్స్, ఆసియా కప్ లాంటి టోర్నీలు తటస్థ వేదికల్లో పాక్ మ్యాచ్ ఆడితే ఇబ్బంది లేదని చెప్పింది. దీంతో ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్కు మార్గం సుగమమైంది. దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాయ్కాట్ డిమాండ్ల మధ్య భారత్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్లు కోటక్ స్పందించారు. ఆసియా కప్లో టీమిండియా అన్ని మ్యాచ్లు ఆడుతుందని స్పష్టం చేశారు. అది పాకిస్తాన్ అయినా ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఈ మ్యాచ్ పైనే ఫోకస్ పెట్టారని వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇప్పుడే కాదని, ఎప్పుడైనా ఉత్కంఠ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో దాయాదుల మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని టీమిండియా స్పష్టం చేసినట్లయింది. ఆసియా కప్ తమ తొలి మ్యాచ్లో భారత్ యూఏఈని చిత్తుగా ఓడించింది. రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా టీమిండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి.